జిల్లా సతుపల్లి మండలంలో ఇల్లు స్థలాలు లేని నిరుపేదల సమస్య పరిష్కారం కోసం సిపిఐ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మండలంలోని కాకర్లపల్లి నుంచి సతుపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 350 మందితో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి మాట్లాడారు. సతుపల్లి మండలంలో పలు గ్రామాలలో ఇల్లు లేని పేదలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు కాపురాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇల్లు స్థలాలు పంపిణీ చేసేందుకు కావలసినంత ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పంచకుండా తాస్తారం చేస్తున్నారని విమర్శించారు. తుంబూరు, గంగారం, సిద్ధారం, రామగోవిందాపురం, కాకర్లపల్లి తదితర గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. దాదాపు 7 కిలోమీటర్లు పాదయాత్ర ఎండలో నడిచి వచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు. అంటే ఇంత ఇబ్బందుల్లో పడి నడుచుకుంటూ వచ్చామంటే ఇంత సమస్య తీవ్రత తెలియాలి. అక్కడ ఉన్నటువంటి యునెస్కెనాలు ఎన్టీఆర్ కాలన దాదాపు 34 ఎకరాలు వృధాగా ఈ రోజు కూడా పైన మరి ఇల్లు లేని పేదలు ఇస్తున్నారు లేని పేదలు అనేక మంది ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను గుర్తించిన వాళ్ళు ఎవరున్నారంటే ఒక సీనియర్ పార్టీ. మరి ప్రభుత్వం దగ్గర మరి ఇక్కడ ఉన్నటువంటి గతం నుంచి కూడా జరుపుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళ కళ్ళు కనబట్టలేదా? పేదలు ఇల్లు లేకుండా చిన్న చిన్న ఇంట్లో అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, చిన్న చిన్న పిల్లలతో ఉంటా ఉంటే వీళ్ళు మాత్రం ఎన్నికల్లో గెలిచి ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కనబడవ పేద